దేశంలో ఉన్న ఆలయాల ట్రస్టులు ఇతర మత సంబంధిత సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని ప్రభుత్వం నగదుగా మారుస్తోందా? సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలు అసలు నిజమెంత? దేశవ్యాప్తంగా ఉన్న ధార్మిక సంస్థల్లో కలకలం రేగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపైన ఒక క్లారిటీ ఇచ్చింది. ఏడాది పాటు బంగారం కొనుగోలు తగ్గించాలని, అవసరమైతే పూర్తిగా ఆపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ప్రజలు పొదుపు చర్యలు పాటించి అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని ఆయన ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశ విదేశీ మార్గ ద్రవ్యం సుమారు $700 బిలియన్ వరకు ఉంది. చమురు దిగుమతిలో వచ్చే మార్పులు, డాలర్ బలపడటం, అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా భవిష్యత్తులో ఒత్తిడి ఏర్పడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ముందు జాగ్రత్తగా విదేశీ మార్గ నిల్వలను అత్యవసర అవసరాలకు మాత్రమే వినియోగించుకునేలా చూడాలని ప్రయత్నిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారంపై కస్టమ్స్ డ్యూటీని 15% పెంచింది. దానితో ధరలు పెరిగి ప్రజలు బంగారం కొనటం తగ్గుతుందని అంచనా వేశారు. ఇక్కడ ఓ విషయాన్ని మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. భారత్ ప్రపంచంలో బంగారాన్ని దిగుమతి చేసుకునే రెండో అతిపెద్ద దేశం. ప్రతి సంవత్సరం భారీగా బంగారం దిగుమతులు జరగటం వల్ల వాణిజ్య లోటు పెరుగుతోంది. అంటే విదేశాలకు వెళ్లే డాలర్ల పరిమాణం ఎక్కువ అవుతోంది. ఇది రూపాయి విలువపై ప్రభావం చూపుతోంది. రూపాయి బలహీనపడితే చమురు, ఎలక్ట్రానిక్స్, ఎరువులు వంటి దిగుమతుల ఖర్చు పెరుగుతోంది. దాని ప్రభావం సాధారణ ప్రజలపై ద్రవ్యోల్బణ రూపంలో పడుతోంది. అందుకే ప్రభుత్వం బంగారం వినియోగాన్ని క్రమబద్ధీకరించాలి అనే దిశగా అడుగులు వేస్తోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దేశంలో ఇప్పటికే ఉన్న బంగారాన్ని ఆర్థిక ప్రవాహంలోకి తీసుకురావడం ద్వారా విదేశీ మార్గ నిల్వలు కాపాడాలని చూస్తోంది. ఇందులో భాగంగా కొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీని తీసుకొస్తున్నారని ఇప్పటికే జోరుగా ప్రచారం అవుతోంది. ఇప్పటికే కేంద్ర గతంలో కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఇప్పటికే అమలుకు తెచ్చింది. బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానిపై వడ్డీ ఇచ్చే విధంగా ఆ పథకాన్ని రూపొందించారు. కానీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కారణాలు కూడా చాలానే ఉన్నాయి. చాలా మంది తమ ఆభరణాలను కరిగించి బరువు ప్రకారం తీసుకుంటారు అని భయపడ్డారు. కుటుంబ వారసత్వంగా ఉన్న నగలను బ్యాంకులకు ఇవ్వటం పైన భావోద్వేగ పరంగా ఆందోళనలు కనిపించాయి. అంతేకాకుండా వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, ప్రక్రియ క్లిష్టంగా ఉండటం వల్ల ఆ పథకం పెద్దగా విజయవంతం కాలేదు. అదే కాకుండా భారతీయ మహిళలు బంగారాన్ని అత్యవసర సమయంలో కుదువు పెట్టి డబ్బులు తీసుకోగలిగిన వనరు. అలాంటి ఆస్తిని దీర్ఘకాలిక డిపాజిట్ లో పెట్టేందుకు చాలా మంది ఇష్టపడలేదు. భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం పరిమాణం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది అనే అంచనాలు ఉన్నాయి. ఈసారి ప్రభుత్వం పాలసీలో కొత్త మార్పులు చేసి పథకాన్ని ప్రయోజనకరంగా మార్చాలని చూస్తోంది. బంగారం డిపాజిట్ చేసిన వారికి మరింత ఆకర్షణీయమైన వడ్డీ ఇవ్వాలనుకుంటుంది. నగలను పూర్తిగా కరిగించకుండా ప్రత్యేక భద్రత కల్పించాలని, డిజిటల్ గోల్డ్ సర్టిఫికెట్స్ ఇవ్వటం వంటి అంశాలను పరిశీలిస్తోంది. ఈ రకంగా సాధారణ ప్రజలు నమ్మకం పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. దేవాలయాలు, ట్రస్టులు వేల టన్నుల బంగారం ఉంది. చలామణి కాకుండా నిష్క్రియ ఆస్తిగా ఉన్న ఈ బంగారాన్ని నగదుగా మార్చి ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీనికి తాజాగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. దేశంలోని దేవాలయాల ట్రస్టులు, ఇతర మత సంబంధిత సంస్థల ఆధీనంలో ఉన్న బంగారాన్ని నగదీకరించే యోచన లేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలకు ఎటువంటి ఆధారాలు లేవని తెలిపింది. ప్రజలను తప్పుతో పట్టించేలా అసత్య ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ధృవీకరణ లేని వార్తలను నమ్మొద్దని, ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ విధానాలకు సంబంధించిన సమాచారం అధికారిక ప్రకటనను ప్రభుత్వ వెబ్సైట్లు ధృవీకరించిన కమ్యూనికేషన్ వేదికల ద్వారానే విడుదల అవుతుందని వివరించింది. ఆలయాల వద్ద ఉన్న బంగారం అంశం భారతదేశంలో అత్యంత సున్నితమైన విషయం. ఎందుకంటే అది కేవలం ఆర్థిక ఆస్తి కాదు, కోట్లాది భక్తుల విశ్వాసానికి ప్రతీక. అందుకే ప్రభుత్వం అధికారికంగా స్పందించి అలాంటి యోచన ఏదీ లేదని ప్రకటించడం రాజకీయంగా కూడా కీలక పరిణామంగా భావిస్తున్నారు. కేంద్రం ఇప్పుడు ప్రజలను భౌతిక బంగారం వైపు కాకుండా ఆర్థిక బంగారం వైపు మళ్లించాలని చూస్తోంది. అంటే నగలు కొనడానికి బదులుగా గోల్డ్ బాండ్లు, డిజిటల్ గోల్డ్, గోల్డ్ ETFలు వంటి పెట్టుబడులపై దృష్టి పెట్టాలని ప్రోత్సహించే అవకాశం ఉంది. దీనివల్ల దిగుమతుల ఒత్తిడి తగ్గడమే కాకుండా పెట్టుబడిదారులకు భద్రత కూడా పెరుగుతోంది అనే అభిప్రాయపడుతోంది. మరి ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.